వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ ఫలితాలపై హరీష్ రావు వ్యాఖ్యలు. పంచాయతీ ఫలితాలతో కాంగ్రెస్ కంగుతిన్నదన్న హరీష్, ప్రభుత్వ వైఫల్యాలే ఓటమికి కారణమని విమర్శ. గ్రామాల్లో కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి వ్యక్తం. ప్రజలు మాటల కంటే పనినే నమ్ముతారన్న హరీష్. పరకామణి వ్యాఖ్యలపై జగన్ క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్. తిరుమల భక్తుల మనోభావాలపై అవమానమని ఆరోపణ. చిన్న కేసు కాదని స్పష్టం చేసిన టీడీపీ. దేవాలయ పరిరక్షణ టీడీపీ కట్టుబడి ఉందని వ్యాఖ్య. పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శన చేస్తున్నారన్న రఘురామరాజు. బాధితుల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యమిస్తున్నారని మండిపాటు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్న. ప్రజలు నాటకాలు కాదు అభివృద్ధి కోరుకుంటున్నారని వెల్లడి. చిగురుమామిడి సర్పంచ్లకు మంత్రి పొన్నం సన్మానం. కాంగ్రెస్ పై ప్రజల నమ్మకానికి ఫలితాలే నిదర్శనమన్న మంత్రి. గ్రామాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న పొన్నం. పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచన. ఉపాధి హామీ పథకం మార్పుపై కేంద్రంపై జగ్గారెడ్డి ఆగ్రహం. గాంధీ నెహ్రూల పేరు లేకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణ. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా. అప్పుడు బీజేపీ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్న. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలొచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు చూసి హస్తం పార్టీ నేతలు కంగుతిన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడమే ఈ ఫలితాలకు కారణమన్నారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు గుర్తు చేసుకున్నారని చెప్పారు. అందుకే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆదరణ లభించిందని, ప్రజలు మాటల కంటే పనిని నమ్ముతారని ఈ ఫలితాలు నిరూపించాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆవేదనను ఇంకా అర్థం చేసుకోలేకపోతోందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని, అది కాంగ్రెస్ కు హెచ్చరికగా భావించాలని హరీష్ రావు సూచించారు. పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, పల్లెల అభివృద్ధి కుంటుపడడం వల్ల ఈ రోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి. ఇవాళ అద్భుతమైన ఫలితాలు, కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్లి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దాని తీవ్రమైన పరిణామాలుంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు, వార్డు సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాల సమస్యను పరిష్కరించాలని సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, ఉపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని తెలిపారు. గ్రామస్తుల ఆశలు నెరవేర్చేలా పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిగురుమామిడి మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలబెడతామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాసేవే తమ రాజకీయ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శన డ్రామాలు చేస్తున్నారని ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం కన్నా రాజకీయ లబ్ధి పొందడమే జగన్ ఉద్దేశమని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకేమీ చేయలేదని, ఇప్పుడు పరామర్శల పేరుతో హడావిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై నిజమైన చిత్తశుద్ది ఉంటే అధికారంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకునేవారని అన్నారు. పరామర్శల వెనుక రాజకీయ బల ప్రదర్శన తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ డ్రామాలను నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, రాజకీయ నాటకాలను కాదన్నారు. వైసీపీ రాజకీయాలపై ప్రజల్లో విరక్తి పెరిగిందని రఘురామరాజు పేర్కొన్నారు. వంద ప్రభుత్వం మీదే కదా, అప్పుడు ఏం చేసావు జగన్ రెడ్డిని అడుగుతావు నేను. అప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా కూడా ఉన్నాడు. అప్పుడు బాధితుల పక్షాన ఎందుకు నిలబడలా, ఆ సొసైటీ వాళ్ళతో మాట్లాడి ఎందుకు సమస్య పరిశీలించాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా నేను. జగన్ రెడ్డి నెలకోసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి విజయవాడకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఏదో ఒక పరామర్శ పేరుతో నేను ఉన్నాను అని చెప్పి చూపించుకోవడం కోసం ఓ బలప్రదర్శన చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప బాధితుల పక్షాన్ని నిలబడాలని చెప్పి చిత్తశుద్ధి ఏమాత్రం కనబడట్లేదు. ఇదే విధంగా ప్రశ్న చేస్తే నీకు ఇప్పుడున్నటువంటి 11 కూడా పోయి 0 వస్తుంది సందర్భంగా జగన్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నా. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు దాకా జగన్ రెడ్డి ఏదో ఇల్లు కూల్చేశారు, ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చిన్ని గారు కలిసి చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆక్రమించుకోవడం కోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ ఆక్రమణ పర్వం మొదలైంది మీ దగ్గర కదా. నువ్వు ఇవాళ బాధితుల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నావు. తాడేపల్లిలో 10 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఒక ప్యాలెస్ కట్టుకొని దాని చుట్టుపక్కల పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి గుడిసేసుకున్నటువంటి వాళ్ళని తొలగించింది నువ్వు కాదా? నువ్వా ఈరోజు కూర్చున్న గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా జగన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. ప్రతిదానికి కూడా అధికారంలో కోల్పోయి 18 మాసాలు కావస్తుంది. నువ్వు పట్టుమని 10 రోజులు ఎప్పుడైనా సరే విజయవాడలో ఉన్నావా? నీ తాడేపల్లి కొంపలో ఉన్నావా? ఎప్పుడు చూడు బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది తప్ప, పారిపోయి ఇక్కడి నుంచి ప్యాలెస్లో ఉంటుంది తప్ప విజయవాడలో ఎప్పుడున్నావు? నువ్వు ఉన్నాను అనిపించుకోవడం కోసం నెలకోసారి బలప్రదర్శన చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎల్లంపల్లి కాగితాలు ఇవ్వడం, ఆ కాగితాలు చూసి అని చెప్పి నువ్వు మాట్లాడతావు. అది తప్పితే ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయంగా మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోందన్నారు. పథకం అమలు కొనసాగుతోందన్న విషయాన్ని కాంగ్రెస్ కావాలని విస్మరిస్తోందని ఆరోపించారు. పథకానికి పేరు మారితే పేదలకు ఉపాధి ఆగిపోతుందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి హామీ ద్వారా లబ్ధి పొందుతున్నారని, నిధుల కేటాయింపులో కేంద్రం వెనకడుగు వేయలేదన్నారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ అంశాన్ని పెద్దదిగా చేస్తోందన్నారు. అభివృద్ది పనులు కొనసాగుతున్నా వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ చట్టం లక్ష్యమే పేదలకు పని కల్పించడమని, పేరు మారినా ఆ లక్ష్యం మారదన్నారు. ప్రజలు వాస్తవాలను గ్రహించాలని రామచంద్రరావు కోరారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నరేగాని సరైన పద్ధతిలో ప్రజల ముందు తీసుకుపోవడంలో బీజేపీ ప్రభుత్వం చేయున్నాను. బీజేపీ ప్రభుత్వం చేసింది. ఈరోజు కేవలం ఈ యొక్క కొత్త పథకంలో రామ్ అనే పేరు ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో అంట సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వాళ్ళని తప్పు పట్టలేదంట. వాళ్ళకి బెయిల్లో ఉన్నారండి. వాళ్ళు కేసు కంప్లీట్ కాలే, వాళ్ళు ఎందుకు అబద్ధాలు ప్రచారం చేసి అర్థం కాదే. బీజేపీ ఆఫీస్ ముందు దారుణాలు చేస్తారన్న. ఈ యొక్క ఆఫీసులు, పార్టీ ఆఫీసు ముందు దారుణాలు చేస్తే మంచిది కాదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 1,04,00,000 సంతకాలు సేకరించామని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతులకు అప్పగించడం పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడమేనని విమర్శించారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం చేసిన కృషిని చంద్రబాబు కావాలంటే తన ఖాతాలో వేసుకోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కానీ ప్రైవేటీకరణ ద్వారా ప్రజల ఉసురు తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ ఉద్యమం ప్రజల మనోభావాలకు ప్రతిబింబమని అన్నారు. సంతకాల సేకరణ కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజల హక్కుల కోసం జరిగిన పోరాటమని వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేదల హక్కును కాపాడడమే తమ లక్ష్యమన్నారు. మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం 4,02,833, విజయనగరం 3,00,000
99,908. పార్వతీపురం మన్యం 2,15,500. సీతారామరాజు జిల్లా 1,47,000. విశాఖపట్నం 4,19,200. అనకాపల్లె 3,73,000. కాకినాడ 4,06,000. బిఆర్ అంబేద్కర్ కోనసీమ 4,20,086. ఈస్ట్ గోదావరి 4,06,929. వెస్ట్ గోదావరి 4,19,650. ఏలూరు 3,60,008. కృష్ణా 3,77,336. ఎన్టీఆర్ జిల్లా 4,31,217. గుంటూరు 4,78,059. పల్నాడు 4,31,802. బాపట్ల 3,73,199. ప్రకాశం 5,26,168. నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా 6,30,040. కర్నూలు జిల్లా 3,98,277. నంద్యాల 4,05,500. అనంతపురం 4,55,840. శ్రీ సత్యసాయి జిల్లా 4,40,358. వైఎస్ఆర్ జిల్లా 4,80,101. అన్నమయ్య జిల్లా 2,60,500. చిత్తూరు జిల్లా 7,22,025. మొత్తం 3,71,136. మిగిలినవి ఇక్కడికి చేరిన సెంట్రల్ ఆఫీస్కు వివిధ వీళ్ళు తయారు చేసిన 40,000. మొత్తం కూడితే 1,04,11,136 సంతకాలు, నికార్సైన సంతకాలు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులు కదా పెట్టి తీసుకున్నట్టు ఓట్లు వేసినట్టే ఇది రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. 1,04,00,000 మంది పైగా అంటే 1,04,00,000 పైగా కుటుంబాలు, 1,60,00,000 పైగా ఉన్న కుటుంబాల్లో నాకు తెలిసి మన లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ ప్రకారం హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 1,00,000 కుటుంబాలు, 1,04,00,000 కుటుంబాలు నువ్వు రిప్రజెంట్ చేస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు సంతకాలు చేసినట్టు అని నేను భావిస్తున్నాను. దీనికి కూడా చేసుకోవచ్చు, వద్దనలా. నేనే ఆసుపత్రులు కట్టాను, నేనే వైద్య కళాశాలలో ఆయన 5 మిగిలినవన్నీ నేను చేశానని క్రెడిట్ తీసుకుంటే తీసుకోవడం తప్పలేదు. కానీ ప్రజల ఉసురు ఇచ్చేసుకోవద్దు. ఇప్పటికే ఆయన తన నిర్ణయం తీసుకొని ఈరోజు ఇంతగా ఉద్యమంలాగా జరిగింది దాని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించే నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన 1,00,000 సంతకాల ఉద్యమం పూర్తయిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేశారన్నారు. మెడికల్ విద్యను పేదలకు దూరం చేసే ప్రయత్నాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ 1,00,000 సంతకాలను గవర్నర్కు సమర్పించి ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను తెలియజేస్తామని వెల్లడించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కామ్లు జరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రజల గొంతుకను వినకుండా ప్రభుత్వం ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగిందని, విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు భాగస్వాములయ్యారని వివరించారు. ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకే ఈ పోరాటమని అమర్నాథ్ స్పష్టం చేశారు. కూడగట్టాలి, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక ఉద్యమం ఏ రకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందో చూశారు. దాదాపు 1,00,000 పైచీలకు సంతకాలని 26 జిల్లాల వ్యాప్తంగా సేకరించి రేపు వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయమే తప్పు అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ప్రతిపక్షంగా మేం చెప్తా ఉన్నాం, ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఎంతమంది చెప్పినా సరే దున్నపోత మీద వాన కురిసినట్టుగా పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పైపెచ్చు దాన్ని సమర్థించుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. వారు కరెక్ట్ అన్నారు, వీరు కరెక్ట్ అన్నారు అన్నటువంటి మాటలు ఇంకా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ రకంగా గడిచినటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం టేకప్ చేసి, ప్రభుత్వం సేకరించినటువంటి భూములు, ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి భవనాలు, ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఇప్పటికే కొంత మేర కేటాయించి నిర్మాణాలు ప్రారంభించి భూములు సేకరించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ తలపెట్టేటువంటి కార్యక్రమం చేస్తే వీటన్నిటిని తీసుకుని గంపగుత్తుగా తీసుకెళ్లి ఒక ప్రైవేట్ వాడి చేతిలో పెట్టాలనేటువంటి కార్యక్రమం
చాలా శోచనీయం. ఇది పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనికి తోడు మళ్ళీ 2 సంవత్సరాల పాటు టీచింగ్ స్టాఫ్ అంతటికి కూడా జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అనేటువంటి మాట కొత్తగా చెప్పడం అనేటువంటిది అంటే ఎంత పెద్ద స్కామ్ కి వీరు ముందుకొచ్చారో, దీని వెనకాతల ఎంత పెద్ద లాలూచి ఉందో అనేటువంటిది కూడా కనబడతా ఉంది. ఒక కాలేజీకి 120 కోట్ల రూపాయలు చెప్పినా 1200 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి మేము చెల్లిస్తాం అనేటువంటి మాట బరితెగించి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందనంటే దీని వెనకాతలు ఉన్నటువంటి అంతర్యం ఏమిటో, దీని వెనకాతలు ఉన్నటువంటి దీని మీద ఎంత కిక్ బ్యాక్స్ అనేటువంటివి ఈ ప్రభుత్వ పెద్దలు దీని నుంచి తీసుకుంటా ఉన్నారో అనేటువంటిది చాలా క్లియర్ గా అర్థమవుతాం. ఈ రోజు జరుగుతున్నటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా దాన్ని సమర్థించుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాకపోతే ఏంటి చెప్పండి? వైద్యం ప్రైవేట్ పరం, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు బకాయిలు, పైపెచ్చు ఇప్పుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎంత కష్టపడి పనిచేసినా అవుట్పుట్ రావట్లేదు, ప్రజలు మనం మెచ్చుకుంటారు. ఎందుకు మెచ్చుకుంటారు? మిమ్మల్ని ఏం చేశారని మెచ్చుకుంటారు? వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేయడానికి చేశారని చెప్పి మెచ్చుకుంటారా? లేదా ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేశారని మెచ్చుకుంటారా? లేదా మీ పబ్లిసిటీ కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతున్నందుకు మెచ్చుకుంటారా? ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేందుకు మెచ్చుకుంటారా? మీ మాటలు చూస్తుంటే చివరికి ఇంకా ఇది కూడా నా ప్రభుత్వం కూడా నడపడం నా వల్ల కాదు, ఇది కూడా ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదాం అనుకునేటువంటి ఆ మాటను కూడా మీరు త్వరలో చెప్పినా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ 15 డిపార్ట్మెంట్లకి ఈరోజు 17వ తారీఖు నేటికి రాష్ట్రంలో 15 డిపార్ట్మెంట్లకి జీతాలు చెల్లించలేదు. దాదాపు 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. చేసినటువంటి అప్పుకి అయితే అసెట్స్ అన్నా ఉండాలి, లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజలతోనన్నా ఉండాలి. అటు ప్రజల్లోని లేదు డబ్బు, ఇటు అసెట్స్ లోన్ రూపంలోనే ప్రభుత్వం దగ్గర లేదు. మరి డబ్బు అంతా ఏమైనట్టు? ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి దేశానికి మంచి చేస్తారని నమ్మి బీజేపీకి ప్రజలు 3 సార్లు అవకాశం ఇచ్చారని, కానీ వారు పరిపాలనపై దృష్టి పెట్టకుండా గాంధీ, నెహ్రూ పేర్లను కించపరుస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. దేశంలో వారి పేర్లు వినబడకూడదనే దురుద్దేశంతో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహానేతలపై విష ప్రచారం చేయడం దేశ చరిత్రను అవమానించడమేనన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా భావోద్వేగాలతో రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలపై ప్రభుత్వం మౌనం పాటిస్తోందన్నారు. చరిత్రను మార్చలేని గాంధీ, నెహ్రూలను ప్రజల హృదయాల నుంచి తొలగించడం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రజలు ఈ రాజకీయాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను కాపాడేది కాంగ్రెస్ సిద్ధాంతమేనన్నారు. ఇది ఎంత నీచమైన పరిపాలన అండి ఇది. మీకు ప్రజలు బీజేపీ మాటలు విని 3 సార్లు మీకు అవకాశం ఎందుకు ఇచ్చిరండి? మీరు ప్రజా సమస్యల మీద ప్రజల సమస్యలను తీర్చండి, వాళ్ళ కోరికలు నెరవేర్చండి మీ పరిపాలన ద్వారా మీకు 3 సార్లు అవకాశం ఇస్తే మీరు ఏం పని చేస్తున్నారండి? ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పార్టీ గవర్నమెంట్, మీరు మహాత్మా గాంధీ గాని, జవహర్లాల్ నెహ్రూ గాని, మరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీరు పనిచేస్తున్నారు. అంటే మీ పాలన దేశ ప్రజలు మీకు ఇచ్చింది వీళ్ళని టార్గెట్ చేయడానికే. దేశ ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి అని నేను మన కాంగ్రెస్ మీడియా ద్వారా కోరుతున్నా. ఆలోచన చెయ్యండి. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ వయస్సు, ఎన్నో త్యాగం చేసిరండి వాళ్ళు. మహాత్మా గాంధీ వయసు అంతా జైలే కదా, మహాత్మా గాంధీ లైఫ్ అంతా జైలు పాలే కదా. వయసు ఏం వయసు అన్నది అప్పుడు? యవ్వనం వయసులో వాళ్ళ లైఫ్ అంతా. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, చిన్న వయసులో ఇందిరాగాంధీ గారు, ఆ రోజు అటు ఇటు ఆమె 6 సంవత్సరాలు జైల్లో ఉంది ఇందిరాగాంధీ గారు కూడా. అరే ఇంత అన్యాయం, దుర్మార్గం ఇది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి ఇదంతా. పరకామణి కేసును చిన్న కేసు అంటూ అవహేళన చేసిన జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయానికి సంబంధించిన వ్యవహారాన్ని తేలికగా చూడడం తీవ్ర అవమానమన్నారు. దేవాలయాల సాంప్రదాయాలు, భక్తుల మనోభావాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పరకామణి వ్యవహారం చిన్న విషయం కాదని, కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. ఈ కేసును అప్పట్లో గాలికొదిలేశారని ఆరోపించారు. హిందూ ధర్మంపై నిర్లక్ష్యం చేసినందుకే ప్రజలు వైసీపీని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా బాధ్యత తీసుకోకుండా మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగేలా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. హిందూ సమాజం ఈ విషయాన్ని మర్చిపోవద్దని వడ్లరామయ్య హెచ్చరించారు. ఒక ఉద్యోగి డబ్బు దొంగతనం చేస్తే అదే ఉద్యోగి దగ్గర దొంగతనం చేశాడని 14.5 కోట్ల రూపాయలు మళ్ళీ గిఫ్ట్గా మీ ఆ రోజు మీ వాళ్ళు అన్నారు కదా, మీ చైర్మన్, మీరు నియమించిన చైర్మన్
వాళ్ళంతా గిఫ్ట్లుగా తీసుకుంటే ఇదేందబ్బా చిన్న కేసు అంటే, మీ దృష్టిలో పెద్ద కేసు అంటే ఏంటండి? 1,00,000 కోట్ల, 43,000 కోట్ల అంటే 1,000 కోట్లు అయితేనే పెద్ద కేసా? స్వామివారి దేవస్థానంలో జరిగిన ఈ 900 రూపాయల ఈ డాలర్స్ దొంగతనం, కానుకలు లెక్కిస్తూ వాడు కొట్టేసిన విధానం చిన్న కేసా జగన్మోహన్ రెడ్డి గారు? చిన్న కేసు అంటం ద్వారా మీకు తెలుసో తెలీదో మీరు కోట్లాది మంది హైందవ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. తెలుసా మీకు? చిన్న కేసు ఇది అనటం ద్వారా కోట్లాది మంది హైందవ భక్తులు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే, నమ్మి ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రకటించే కోట్లాది మంది హైందవ భక్తుల మనోభావాల్ని మీరు దెబ్బతీశారు. మీకు తెలుసా? మీరు హోస్ట్లో ఉన్నారా? మీరు పైగా ఇదేందబ్బా చిన్న కేసు. చిన్న కేసు ఏంటి సార్? నిన్న గౌరవ హైకోర్టు ఏం చెప్పింది? ఇది చిన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన కోటి సంతకాలు చంద్రబాబు ప్రభుత్వ పతనానికి పునాదిరాళ్లని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట మాధవ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఈర్ష్య, ద్వేషంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను తనకు హక్కులా భావిస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకి అప్పగిస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఈ అంశంపై రాజీ లేని పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఈ ఉద్యమం ఇంత భారీ స్థాయికి చేరిందన్నారు. ప్రజల ఆకాంక్షలను వ్యతిరేకంగా పాలన జరిగితే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమన్నారు. మీరు ఒక మెడికల్ కళాశాలకు భూమిని ప్రభుత్వం ఇచ్చింది, బిల్డింగ్లను ప్రభుత్వం కట్టింది, అందులో స్టాఫ్ ప్రభుత్వం నియమించింది, వారికి జీతాలను కూడా ప్రభుత్వమే ఇస్తే దాన్ని తీసుకుని పోయి అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఆ మెడికల్ కళాశాలలను నీ బినామీలకు దాన్ని నన్ను తెగనమ్ముకుంటున్నావు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఇది జాగ్రత్తగా నువ్వు మైండ్లో పెట్టుకోవాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ మెడికల్ కళాశాలలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నావో 50 ఎకరాల భూములను ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల భూమిని ఎకరా 100 రూపాయలకంట. టీ తాగితే కూడా ఒక టీ 100 రూపాయలకు రావటం లేదు. భూమి నిన్ను చూస్తే పక్కున నవ్వుతుంది. ఎందుకురా నన్ను 100 రూపాయలకు అమ్మి పడేస్తున్నావు, నన్ను అంత హేళన చేస్తున్నావు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక స్కామ్ అయితే ఇంకో రెండో స్కామ్ దీంట్లో మనం బాగా గమనించాలా. 2 సంవత్సరాల పాటు బిల్డింగ్లు మనది, భూమి మనది, జీతాలు మనవి, ఇవన్నీ ఇచ్చేది కాకుండా 2 సంవత్సరాలు వాళ్లకు ఆ స్టాఫ్ కు ఆ మెడికల్ కళాశాలలకు జీతాలను కూడా ఈయననే ఇస్తాడంట. నెలకు ఒక కళాశాలకు మినిమంలో మినిమం 5 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లా ఒక సంవత్సర కాలం 60 నుంచి 70 కోట్లు. 2 సంవత్సరాల కాలానికి 120 కోట్ల నుంచి 140 కోట్ల రూపాయలు ఒక్క కళాశాల పైన ప్రభుత్వము ప్రజల సొమ్మును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా 17 మెడికల్ కాలేజీలకు పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ ఇచ్చిన తీర్పు పూర్తిగా అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఎందుకు కూర్చున్నారని ప్రశ్నిస్తే బాత్రూం దగ్గరగా ఉందని సమాధానం చెప్పేంత దయనీయ స్థితిలో ఫిరాయించిన నేతలున్నారని ఎద్దేవా చేశారు. అనర్హత వేటుపై స్పీకర్ ఇచ్చిన తీర్పు జూబ్లీహిల్స్ ప్యాలెస్ లోనే తయారైందని ఆరోపించారు. ఆర్డర్ కాపీని తమకివ్వలేదని, ఎందుకంటే ఆ తీర్పు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే తయారైందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ స్పీకర్ వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పును వక్రీకరించే ప్రయత్నమే ఈ నిర్ణయమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై కాంగ్రెస్ దాడి చేస్తోందని ఆరోపించారు. న్యాయస్థానాల్లో ఈ అంశాన్ని తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలే చివరి తీర్పు ఇస్తారని డాక్టర్ సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎందుకు కూర్చున్నారు ట్రెజరీ బెంచెస్ లో? మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా. అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్ లో ఆ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు, అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు. అంటే ఏం చెప్తా ఉంది?
ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు. ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఏమీ కాదు, 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు, నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది. ఈ డిసిషన్ ఏదైతే ఉందో ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆఖరికి ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే అది రాజుగారి చేతి రైటింగ్ లో ఉంది, దాన్ని మనం మార్చాలి. వాళ్ళు రాజుగారి చేతి రైటింగ్ లో, రాజుగారు ఎవరు తెలుసు మీ అందరికీ, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజుగారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి రైటింగ్ లో ఉంది. కాబట్టి కనీసం పిటిషనర్లకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుతో సమానమని మాజీ ఎంపీ వినోద్ బోయినపల్లి విమర్శించారు. స్వయంగా ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు అంగీకరించిన స్పీకర్ మాత్రం పార్టీ మారలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నీరుగార్చేలా ఈ తీరు ఉందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన రాజీవ్ గాంధీ పేరును కూడా ఈ తీర్పు అవమానించిందని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన స్పీకర్ వద్ద అబద్దం చెప్తే సరిపోతుందన్న సందేశం ఈ నిర్ణయంతో దేశానికి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసిందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని పార్లమెంట్ను డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే స్పీకర్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరారు. ఈ తీర్పుతో ప్రజల్లో నమ్మకం దెబ్బతిందన్నారు. బీఆర్ఎస్ ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తుందని వినోద్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం, పార్టీ ఫిరాయింపుల చట్టం, 10వ షెడ్యూల్ రాజ్యాంగం. దీన్ని ఇదొక పనికిమాలిన చట్టం అని చెప్పి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ ప్రజలకు చెప్పింది. పార్టీ ఫిరాయించొచ్చు, స్పీకర్ దగ్గర నేను ఫిరాయించలేదని చెప్తే సరిపోతుంది అని చెప్పి ఇలా ప్రసాద్ గారి తీర్పు, స్పీకర్ గారి తీర్పు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చడం కాదు, అది పనికిమాలిన చట్టం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఫలితాలపై హరీష్ రావు వ్యాఖ్యలు. పంచాయతీ ఫలితాలతో కాంగ్రెస్ కంగుతిన్నదన్న హరీష్, ప్రభుత్వ వైఫల్యాలే ఓటమికి కారణమని విమర్శ. గ్రామాల్లో కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి వ్యక్తం. ప్రజలు మాటల కంటే పనిని నమ్ముతారన్న హరీష్. పరకామణి వ్యాఖ్యలపై జగన్ క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్. తిరుమల భక్తుల మనోభావాలపై అవమానమని ఆరోపణ. చిన్న కేసు కాదని స్పష్టం చేసిన టీడీపీ. దేవాలయ పరిరక్షణ టీడీపీ కట్టుబడి ఉందని వ్యాఖ్య. పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శన చేస్తున్నారన్న రఘురామరాజు. బాధితుల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యమిస్తున్నారని మండిపాటు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్న. ప్రజలు నాటకాలు కాదు అభివృద్ధి కోరుకుంటున్నారని వెల్లడి. చిగురుమామిడి సర్పంచ్లకు మంత్రి పొన్నం సన్మానం. కాంగ్రెస్ పై ప్రజల నమ్మకానికి ఫలితాలే నిదర్శనమన్న మంత్రి. గ్రామాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న పొన్నం. పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచన. ఉపాధి హామీ పథకం మార్పుపై కేంద్రంపై జగ్గారెడ్డి ఆగ్రహం. గాంధీ నెహ్రూల పేర్లు లేకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణ. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా. అప్పుడు బీజేపీ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్న. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.